నమస్కారం, ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ మనం చూడబోయే అతిథి గురించి మీ అందరికీ చెప్పాలంటే ఈయన ఇండియాలోనూ పాకిస్తాన్లోనూ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన పాటలతో మనసులో చోటు సంపాదించారు. ఇప్పుడు మనం ఇవాల్టి కేసు మొదలు పెడదాం. ప్రముఖ పేరు గడించిన గజల్ రాజు గులాం అలీ ఆప్కి అదాలత్ లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్ ఇవాల్టి అతిథి ఉన్నారు, అలాగే ప్రజల జడ్జి కూడా ఉన్నారు. ఇవాల్టి జడ్జ్ పవన్ వర్మ గారు అనుమతిస్తే కేసు మొదలు పెడదాం. కోర్టు విచారణ మొదలు పెట్టొచ్చు. ఇప్పుడు మనం కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్ లో మొదటి ఆరోపణ గులాం అలీ గారి మీద. ఆప్కి అదాలత్ లో గజల్ రాజైన గులాం అలీ గారి మీదున్న ఆరోపణ, ఈయన కాలానికి తగ్గట్టు కొంచెం కూడా మారనే లేదు. గులాం అలీ గారు, మీకు పాతకాలం గురించి గుర్తు చేయాలంటే 1960లో మీరు మొదటిసారి లాహూర్ రేడియోలో పాటలు పాడారు. ఇన్షాల్లా. నేను పాటే పాడతాను, అలాగే పాటలోని జవాబులు కూడా చెబుతాను. అయితే ఎందుకంటే ప్రశ్నలకి సమాధానం మీరు పాటల ద్వారా చెప్తూ ఉంటారా? నా జవాబులు నా జవాబులు పాటతో కలిపే వస్తాయి. నేను జడ్జి గారిని వేడుకుంటున్నాను, ఆయన పాటల ద్వారా ప్రశ్నలకి సమాధానం చెప్తారు అని. నేను అర్థం చేసుకోగలను, అనుమతిస్తున్నాను. మీరు అలాగే పాడి సమాధానం చెప్తారా, లేదా మీకు హార్మోనియం, తబలా ఇవన్నీ సిద్ధం చేయాలి? అదేమిటంటే అంతమందిని రప్పించకపోయినా కనీసం హార్మోనియం అన్నా సరే రప్పిస్తారు. సరే, రప్పిద్దాం. అది సరే, కోర్టు లోపలికి హార్మోనియం వచ్చే పని లేదు కదా. చూసారంటే కోర్టుకి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి పాటల ద్వారా సమాధానం చెప్పే మొదటి వ్యక్తి మీరే. जी थैंक यू। అయితే మీరు 1960 నుంచి మొదలు పెడతారా? అవును, దాని నుంచే మొదలు పెడదాం. హార్మోనియం పెట్ట కూడా 1960లో కొన్నదనుకుంటాను. शाम को सुबह चमन याद आए, शाम को सुबह चमन याद आए, किसकी खुशबू है बदन याद आए, शाम को सुबह चमन याद आए। ఇందులో వచ్చే లైన్స్ గురించి చెప్పాలంటే चांद जब दूर उफ़क़ में डूबा, దూరంగా మాయమవడం, భలే. ఆ రెండు కూడా ఇందులో కలిసి ఉన్నాయి, మ్యూజిక్ లో ఉన్నాయి. चांद जब दूर उफ़क़ में डूबा, तेरे लहजे की थकन याद आई। థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది 1960లో జరిగింది. 45 సంవత్సరాలు గడిచాయి. అవును. నా ఆరోపణ ఏంటంటే మీరు మొదట్లో ఎలా పాడేవారో ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే పాడుతున్నారు. అదేమిటంటే ప్రజల టేస్ట్ మారగా నేను కూడా నా స్టైల్ మార్చుకుంటూనే వచ్చాను. కానీ బేసిక్గా ఒక స్టైల్ ఉంటుంది కదా, అది మాత్రం ఎప్పుడూ మారకుండానే ఉండాలి, అది అలాగే ఉండాలి. ఆ థీమ్ని చూసారంటే అది బేసిక్ ఫౌండేషన్, అది మాత్రం నేను మార్చను, డిజైన్ మాత్రం మారుతూ ఉంటుంది. మీ బేసిక్ అసలు మారలేదు. చెప్పండి. చూడండి, మీరు ఇంతకు ముందు 15 రూపాయలకే పాడేవారు, అవును. కానీ ఇప్పుడు 15 లక్షలు కూడా తక్కువే అంటారు. ఇది నిజమే, కానీ ఈ అమౌంట్ గురించి చెప్పాలంటే ఇది చాలా తక్కువని చెప్పొచ్చు. లాహూర్ రేడియో స్టేషన్లో మీకు 15 రూపాయల జీతం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అది అయ్యారు? చాలా. ఇప్పుడు వచ్చే 15 లక్షల కంటే అప్పుడు వచ్చిన 15 రూపాయలు చాలా తృప్తి.
మీ పేరెంట్స్, మీ అమ్మా నాన్న వాళ్ళు మీకు గులాం అలీని పేరు పెట్టారు. పెద్ద గులాం అలీ లాగా వస్తారనుకున్నారు. అవును, నిజమే. వాళ్ళు మా అబ్బాయి క్లాసికల్ సింగర్ అవ్వాలి, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని అనుకున్నారు. అవును, ముందుగా నాకు వాళ్ళు క్లాసికల్నే నేర్పించారు. కానీ చూస్తే ఆ తర్వాత ప్రజలందరూ కూడా పాప్ వెనకాలే పడుతూ ఉన్నారు కదా. అప్పుడు నేను వాళ్ళని నా వైపుకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. అంటే మీరు అనేది పాప్ మ్యూజిక్ లో వెస్టర్న్ కల్చర్ కూడా ఉందని అంటున్నారా? అవును, ఖచ్చితంగా ఉంది. వెస్టర్న్ కల్చర్ ఎఫెక్ట్ ఉంది, కానీ వాళ్ళు వాయించే ఇన్స్ట్రుమెంట్స్ మన కల్చర్కి అసలు సెట్టే అవ్వదు. సౌండ్ ఎక్కువ వస్తుంది. అవునవును, చాలా సౌండ్ ఎక్కువగా ఉంటుంది. మిగతా అంతా ఈ మధ్య ఎవరైనా స్టేజ్ మీద పాడడానికి వస్తారంటే అవును. భయంకరమైన యాక్షన్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉంటారు. ఏంటంటే చెప్పాలంటే ఈ రోజుల్లో అందరికీ చాలా తొందర ఎక్కువ. అంటే పాడే వాళ్ళకి, పాట వినే వాళ్ళకి కూడా. అయితే మీరు పాప్ మ్యూజిక్ పాడాలని ఎప్పుడు ఆలోచించలేదా? లేదు లేదు, నేను ఇందులో మునిగిపోయాను, ఇందులోంచి బయటకు రాలేను. అదే కాకుండా అందులో నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నా జీవితానికి కావలసిన ధనం, కీర్తి అంతా వచ్చాయి. బాగుంది, చాలా బాగుంది. ప్రశాంతమైన పాటలు, సంతోషంగా ఉన్నాను. కానీ ఈ కాలంలో చూసారంటే రీమిక్స్లే చాలా ఫేమస్. అవును, ఒక అమ్మాయి జీన్స్ వేసుకుని వచ్చి ఆవిడ పాట పాడుతున్నారు, ఎర్ర దుప్పట్ట గుడ్డ చాలా బాగుంటుంది. అదేమిటంటే 2 నెలల ముందు బాంబేలో ఒక చోట మేమందరం కూర్చుని ఉన్నాం. అది ఎవరంటే ఆశా భోన్స్లే, ఇంకా నేను, మా ఫ్యామిలీ కూడా నాతో పాటే ఉన్నారు. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, మీ రీమిక్స్ పాట నేను విన్నాను అని అన్నారు. నేను ఏమిటి అని అడిగాను. ఆవిడ అన్నారు, అది నా ఓణిని తీసేయి, అక్కడ ఓణియే లేదు. అంటే ఓణి లేకుండా ఒక పాట. ఏం చేయాలి, ఎందుకంటే రీమిక్స్ ఎలాగే ఉంటుంది. ఏ విషయం జరగకూడదు అది రీమిక్స్ లో ఉంటుంది. మరి రీమిక్స్ ని మీరు చూస్తున్నప్పుడు మీకు అసలు ఏమనిపిస్తుంది? ఒకటి, అదే విధంగా పాడాలి, ఇంతకు ముందు పాడినట్టుగానే. అదేమిటంటే సైగల్ గారు ఒకసారి పాడారంటే అదే విధంగా మనం పాడాలి. ఒక చిన్న మార్పు కూడా ఉండకూడదు, అదే విధంగా పాడాలి మనం. నా గజల్స్ ని నేనే పాడడం వల్ల ఇదే పాటను వేరే ఎవరైనా పాడితే అందులో కొంచెం తేడా కనపడుతుంది. ఒకటి చాలా బాగా పాడతారు, లేదంటే నాలాగే పాడతారు. అంటే మీరు రీమిక్స్ లన్నిటిని బ్యాన్ చేయమని చెప్పారట, రెస్ట్రిక్షన్ వేసి ఆపాలని చెప్పారట. ఇంతవరకు అలా ఏమీ జరగలేదు, కానీ నేను అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఏ పైనైనా సరే దాన్ని చెడగొట్టకుండా చెయ్యాలి, అంతే. మీ పాటల్లో ఎలా లోపం చెప్పడం మొదలు పెట్టారు? మీ పాటల గురించి ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి అనేది మా దగ్గర ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో గులాం అలీ గారి మీద ప్రజల ఆరోపణలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ఈ కేసుని నడుపుతున్నాం. ప్రముఖ గజల్ సింగర్ అయిన గులాం అలీ గారి మీద ఆప్కి అదాలత్లో ఆయన మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో గజల్ రాజ్ అయిన గులాం అలీ గారి మీద ఆరోపణ, ఈయన క్లాసికల్ సంగీతం మీద దృష్టి మళ్లించట్లేదు. మీ చిన్న వయసులో చూశారంటే నాకేం తెలిసిందంటే మీ నాన్నగారు మీకు చాలా స్ట్రిక్ట్గా క్లాసికల్ మ్యూజిక్ నేర్పించారట మీకు. అవును, నిజమే. అప్పుడు నేను చాలా చిన్న కుర్రాన్ని, ఒక 8 ఏళ్ళు అలా ఉంటాయి. నాకు ఆడుకోవాలనే అనిపించేది, కానీ ఆయన నన్ను కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయిస్తూ ఉండేవారు. నువ్వు సరిగా పాడు అనేవారు. అలాగే పాడు పాడు అనేవారు. అప్పుడు మా బామ్మ, అదే మా గ్రాండ్ మదర్, అప్పుడు ఆవిడ కోపంగా వెళ్ళి మా నాన్నగారితో చెప్పారు, ఏంట్రా ఇది, నా మనవని హింస పెట్టేస్తున్నాడు అనేవారు. చెప్పింది నిజమైంది కదా, మీరు క్లాసికల్ వదిలేసి గజల్ వైపు వెళ్ళిపోయారు. నేను క్లాసికల్ ని వదిలేశాను అని చెప్పలేదు. నాకు క్లాసికల్ జ్ఞానం ఉన్నందువల్లే నేను గజల్ కూడా పాడగలిగాను. క్లాసికల్ తెలిసినందువల్లే నేను గజల్ పాడాను. కానీ చూడండి, ఇప్పుడు నేను పాడిన గజల్, ఇంతకు ముందు నేను పాడింది అది శివరంజని రాగం. ఆ రాగం జ్ఞాపకం ఉన్నందువల్లే ఇది పాడగలిగాను. మీరు ఇప్పుడు పాడే గజల్లో అందులో క్లాసికల్ బేస్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇలాగే మొదలు పెట్టాలి. పాపా గా రే గా రే సా ని ద రే సా సా, పా గా రే గా రే సా ని ద రే సా, దా సా రే గా మ మ ద ద మ మ గా మ గా రే ద పా గా, దిల్ మే ఏక్ లహర్ సే ఉఠీ హై అభీ. ఇది అదే రాగం, ఆ రాగంలోనే నేను పాడాను. సర్గం క్లాసికల్, పహాడ్ అనేది ఆ రాగంలో ఉండే బేస్.
పహాడి రాగంలో నేను సర్గంని పాడాను. ఈ ట్రాన్స్లేషన్ లో నేను సర్గంని కానీ పాడాను. మీకు నేర్పించిన తుమ్రి ఆ, తాతరా అవును, అది పాడతాను. టుమ్రీలు కూడా దాదాపు పాడతాను. అది ఎలాగో మీరు చూసారంటే बरसन लागे सावन बूंदिया राजा तोरे बिन लागे ना मोरा जिया. థ్యాంక్ యూ. అది చెప్పాలి అంటే ఇది పీలు రాగం, సాయంకాల రాగం, కాఫీ తాట్ రాగం, పీలు. ఇందులో దాద్రా ఉంది, దాద్రా పాడాను. తుమ్రీ తుమ్రీ మీరు చూసారంటే అది వేరే విధంగా ఉంటుంది. దాద్రా, తుమ్రీ, ఖడ్గ, ఖజరి, తప్ప ఇవన్నీ సెమీ క్లాసికల్ గా వస్తాయి. ఈ విధంగా. కానీ క్రిటిక్ చూసారంటే కాకుండా గజల్ని చూసారంటే అది కూడా లైట్ క్లాసికల్ గానే వస్తాయి. అందుకనే కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే గజల్ ఇంతకు ముందు పెద్ద కోటలాగా చెప్పండి. ఉండేది, చాలా గౌరవం మర్యాద ఉండేది. చెప్పండి. కానీ గులాం అలీ గారు గజల్ ని ఒక మోడర్న్ ఫ్లాట్ లాగా చేసేసారు అంటున్నారు. నేను ఫ్లాట్ ఏం చేయలేదు, అది కూడా నేను పాడుతూనే ఉన్నాను. ఉన్నదాన్నే ఇంకా నేను అందంగా తయారు చేశాను. అంటే ఇంతకు ముందు ఉన్న గజల్లాగా. అంటే నేను మొదటి నుంచి కూడా చివరి వరకు పాడిన గజల్లాగానే అందులో కొంచెం రిథమ్ని యాడ్ చేశాను, అంటే ప్రజలకు ఇష్టమయ్యేలాగా. అందువల్ల ముందు తబలా నేర్చుకున్నాను, అప్పుడు దాన్ని ఆ రిథంతో కలిపి అందంగా చేర్చానన్నమాట. కానీ నేను షాయిరీలో ఆ విధంగా పాడిందే లేదు, అర్థం లేకుండా నేను పాడలేదు. ఇంతవరకు అలాగే జరుగుతోంది. అంటే మీకు చప్పట్లు రావడం కోసం చెప్పండి. గజల్ ని మీరు ఎంటర్టైన్మెంట్ లాగా మార్చేశారు. అంటే అదే వేరే విధంగా. చూసారంటే నేను ఒక స్వరం మొదలు పెట్టగానే అందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు కదా. ఈ చప్పట్లు అనేవి గజల్లో ఉండే ఒక అందమైన లైన్ వల్ల కూడా రావచ్చు, ఒక మంచి స్వరం కోసం రావచ్చు. ఒక్కోసారి ఏవి వినకపోయినా సరే ఆ చప్పట్లు వస్తాయి. కానీ అవన్నీ నా వల్ల వచ్చిన చప్పట్లు కావు. చూడండి, నేను కారణం లేకుండా చప్పట్లను ఎదురు చూడను. ఇదిగో ఈ విధంగా. ఇదిగో నేను ఇలా మొదలు పెట్టగానే చప్పట్లు కొడతారు. కానీ దీంతో ఆపకుండా అలా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కానీ గులాం గారు, మీరు మీ అబ్బాయికి ఈ విషయం నేర్పించలేదా? మీ చిన్న అబ్బాయిని అవునవును, చూసారంటే చెప్పండి. అతనుకున్న ఎక్కువ ఇంట్రెస్ట్ రాక్ ఇంకా జాజ్ మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్ లోనే ఉందంటున్నారు. నాకు పాటలో ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు చెప్పలేదే. ఈ మధ్య ఒక 2-3 ఏళ్లకు ముందు నేను మొదట్లో అది చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత అనిపించింది ఎలాగో దీంట్లోకి వచ్చాడు కదా, దీంట్లోకి లాగేద్దాంలే అనిపించింది. కానీ ఇంకా అక్కడే ఉన్నారు. ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నాడు. వాడు నా పాటకే మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నాడు. కానీ మీరు నా పెద్ద కొడుకుని చూసారంటే వాడు పాడేటప్పుడు గజల్ చాలా అందంగా పాడతాడు, క్లాసికల్ అందంగా పాడతాడు, తుమ్రీ, దాద్రా కూడా బాగా పాడతాడు. నేను మీ చిన్న అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. ఆయన రాక్, కానీ నేను జాజ్ పెద్ద కొడుకు గురించి మాట్లాడుతున్నాను. మీరొక గజల్ పాడారు, మనసు బాధ నిజమైన బాధ అని. అవును, చెప్పండి. అలాగే జగదీష్ సింగ్ సార్ కూడా ఒక గజల్ పాడారు, నేను లేను మీరు లేరు వేదనే లేదు అవునవును, అని. అదేమిటంటే ఇంతకు మీరు నేను చెప్పేది చెప్పేది ఏంటంటే 2 ట్యూన్లు కూడా ఒకటే. ముందు అంటే- ఎవరు పాడారు, అవును అదే సార్. కదా మీరు అడగబోతున్నారు, ముందు ఎవరు పాడారు అని. అదే నా ప్రశ్న. నేను వివరంగా చెబుతాను. నేను అది 68లో ఆ పాటని రికార్డ్ చేశాను. ఇదే నా మొదటి ఎల్పి గజల్ ఆల్బమ్ 68లో. అందులో చూసారంటే అది మనసుకు బాధ, మనసుకు దగ్గర. అదే విధంగా ఈ పాట కూడా ఉంది. అది కాకుండా మీరు చూసారంటే అందులో గాలిబ్ సార్ పాట కూడా ఉంది. అది కాకుండా మీరు చూసారంటే గాజామాయి పాట కూడా ఉంది, రాత్రంతా అసలు నిద్ర రావడం లేదు అని. అది కూడా ఒక అద్భుతమైన పాటే. అందులో ఈ పాట కూడా ఉంది, నువ్వు నాకు నేర్పించు ఎలా ఏడవాలి అని, అలాగే నువ్వు నేర్పించు ఎలా మర్చిపోవాలి అని. ఈ పాట కూడా అందులో ఉంది. సో ఇవన్నీ కూడా నేను 68లో పాడాను. మీరు జగదీష్ అన్ననే అడగాలి, ఆయన ముందు పాడారా నేను ముందు పాడారా ఇప్పుడు కూడా ప్రజల మనసులో చూసారంటే గాజా గజల్ గురించి పరిస్థితి ఎలా ఉందని, దాని గురించి నా దగ్గర ఇంకా ఆరోపణలు, ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒక పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు చెప్పండి. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గులాం అలీ గారి మీదున్న ప్రజల ఆరోపణలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రజల తరపున మనం కేసు నడుపుతున్నాం ప్రముఖ గాయకుడు గులాం అలీ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో గజల్ రాజైన గులాం అలీ గారి మీద ఆరోపణ, ఈయన గజల్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమీ చేయలేదు.
మల్లికా పుక్రాజ్ కూతురు తాహిరా సహీ. అవును, చెప్పండి. ఆవిడ ఏమన్నారంటే ఇండియాలోనూ పాకిస్తాన్లోనూ సరే గజల్ని చంపేస్తున్నారు అన్నారు. అలా ఏమీ లేదు. ఈ విషయాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అలా జరిగి ఉంటే నేను ఇంకా బిజీగా ఉండేవాడిని కదా. నేను అమెరికాలో 2 నెలలు లేకపోతే 1.5 నెలలు గజల్ మాత్రమే పాడాను. ఇంకా వేరే ఏ పాట పాడలేదు కూడా. ఆవిడిచ్చిన స్టేట్మెంట్ ఏంటో నేను చదివి వినిపిస్తాను. పాకిస్తాన్లో ఆ, ఎవరైనా పిల్లలు గజల్ పాడతానని ఇంట్రెస్ట్ చూపించారంటే చెప్పండి. లేదా సూఫీలో ఇంట్రెస్ట్ చూపించారంటే ఆ. వాళ్ళని చెప్పుతో కొడతామన్నారు. అదేమిటంటే ఎక్కువగా మెచ్చుకునే మనుషుల్ని చూస్తే ఈ గజల్స్ ని జూఫీ పాడే వాళ్ళనే వాళ్ళు ఎక్కువగా మెచ్చుకుంటూ ఉన్నారు. దాన్ని నా కళ్ళారా చూశాను. నేనే చాలా ఛానల్స్ లో చూసారంటే జడ్జిగా వచ్చాను. ఇంకా పాడే వాళ్ళకి నేను మార్కులు కూడా ఇచ్చా. కానీ మీరు గజల్ పాడేవాళ్ళు జీవితంలో పైకి రావాలని అనుకున్నారా? నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. నా మిత్రుల పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను నేర్పిస్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా. అదేమిటంటే గజల్స్ ఎలా పాడాలి ఇవన్నీ కూడా నేను వాళ్ళకి నేర్పిస్తూ వస్తున్నా. మీకున్న టాలెంట్ అంతా మీ పిల్లలకు మాత్రమే నేర్పిస్తున్నారా? మీరు అనుకున్నట్టు అలా ఏమీ లేదు. ప్రపంచం మొత్తం ఉన్న నా స్టూడెంట్స్ అందరినీ మీరు ఒక్కటిగా చేర్చారు అంటే అన్ని దేశాల నుంచి వస్తారు. నేను నచ్చిన వాళ్ళు, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. నేను ఇంతకు ముందే వాళ్ళకు టేప్ లో రికార్డ్ చేసి వాళ్ళకు ఇచ్చాను. ఈ విధంగానే పాడాలి, ఈ విధంగానే శిక్షణ తీసుకోవాలి అని. నా గజల్స్ మాత్రమే కాకుండా మిగతా వాళ్ళ గజల్స్ కూడా వినండి అని, అవి విని ప్రాక్టీస్ చెయ్యమని చెప్పాను. మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకున్న కాలంలో మీరు ఆయన కోసం బకెట్ లో నీళ్లు కూడా పట్టుకుని తీసుకొచ్చారు. అలాగే హుక్కా కూడా శుభ్రం చేశారు. అప్పుడు నాకు 12-13 ఏళ్లు ఉంటాయి. మా గురువు దగ్గర ఉన్న ఆయన ఉస్తాద్ బడే గులాం అలీ, ఆయన తమ్ముడు ఉస్తాద్ బర్గత్ అలీ ఖాన్, ఆయన తమ్ముడు ముబారక్ అలీ ఖాన్. ఆయనతో పాటు నేను లాగూర్లో ఉన్నాను 12-13 ఏళ్లలో. 24 అవర్స్ అక్కడే ఉండేవాడిని. అప్పుడు నేను సరిగ్గా నిద్రపోయేవాడిని కూడా కాదు. ఇదే నిజం. న్యాయస్థానంలో ఉండి అబద్ధం చెప్పకూడదు కదా. అయితే అక్కడ ఏ కష్టాలుండేవి? ఏ పనులని చెప్పలేం. ఆయన చెప్పింది చెయ్యాలి. చాలా కష్టపడ్డాను నా 12-13 ఏళ్ల వయసులో. నేను మనస్ఫూర్తిగా సంతోషంగా చేశాను. అప్పుడు కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. అక్కడ ఏ రొటీన్ ఉండేది? రొటీన్ అని చెప్పాలి అంటే అదేమిటంటే ఉదయం 7-8 గంటల నుంచి ఇంకా రాత్రి 11-12 వరకు పని చేస్తూనే ఉండేవాడిని. వాళ్ళని చూడటానికి ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉండేవారు. కిళ్ళి తీసుకురా, సిగరెట్లు తీసుకురా అని. వాళ్ళు చెప్పే పనులన్నీ చేసేవాడిని. ఏం చెప్పినా చేసేవాడిని. అలాగే పాటలు కూడా వింటూ ఉండేవాడిని. అదే కాకుండా ఒక మూలలో కూర్చుని వాళ్ళు పాడే పాటలు వింటూ ఉండేవాడిని. ఉస్తాద్ గారి పాటలు వినేవాడిని. ఇంకా వాళ్ళ రిహార్సల్ చేయడం కూడా చూస్తూ ఉండేవాడిని. అదంతా చూస్తూ నేను వాటిని ఆకలింపు చేసుకుని ఉన్నాను. ఆ తర్వాత చూసారంటే కొన్ని అవకాశాలు దొరుకుతాయి. అదేమిటంటే ప్రశ్నలు వేయడం. అడిగితే చెబుతారు ఉస్తాద్ ముబారక్ అలీ ఖాన్. అది ఎలా అంటే సరేగమ రేసగమ సమగరేమ రేగ సరేగమ గరేప సభ పరేప గమరే గమపద మగపద మద మగపద గమప గమని సరేప. నేను రోజంతా ఇదే ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడున్న స్టూడెంట్స్ అలా చేస్తున్నారా? ఇప్పుడు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే 3 నెలల్లో మ్యూజిక్ నేర్చుకోవచ్చా అని. నేను అసలు అలా అడిగిందే లేదు. నేను చేసే వృత్తిని గౌరవించాను. ఇప్పుడున్న కొత్త జనరేషన్ కి మీరు ఒక మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? నా మెసేజ్ ఇదే. స్వరాలు నేర్చుకుంటూనే వస్తాయి, మాటలు అర్థం చేసుకుంటూనే వస్తాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే ఒక మంచి కవిత ఉంది. షహర్ సున్సాన్ హై కిధర్ జాయే. దానికి నేను ఒక ట్యూన్ చేశాను. షహర్ సున్సాన్ హై కిధర్ జాయే ఖాక్ హోకర్ కహీ బిఖర్ పదాల భావం ఊరు ప్రశాంతంగా ఉందని, ఆ ఊరు క్వైట్గా ఉంది, నిశ్శబ్దంగా ఉంది అని. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఫీల్ ఆ స్వరాల్లో ఉండాలి. స్వరంలో అంటే ఆ స్వరాల గురించి తెలిసిన వాళ్లకు మాత్రమే అందులో ఉండే ఆ భావాలు అర్థమవుతాయి. సార్, మీరు చెప్పేది గజల్ అంటే ఏంటనేది ప్రేమతో పాడాలని చెప్పారు. అందులో ప్రేమ ఉంటుంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? గజల్స్ గురించి చెప్పాలి అంటే ఎవరైతే కవితల్ని బాగా అర్థం చేసుకుంటారో ఆ కవిత అందం ఇక్కడికంటే ఎక్కడా దొరకదు. సార్, చెప్తూ ఉంటారు కదా, ఒక మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని. అది నిజమే. ఆ ప్రశ్న కూడా సరైందేలే. కానీ నేను దానికి కొంచెం దూరంగా ఉన్నాను. సార్, అదేంటంటే మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు అప్పుడప్పుడు విదేశాలకు వెళ్తూ ఉంటారు. మీ లైఫ్ చాలా బిజీ లైఫ్. అవును, నిజమే. కొన్ని సమయాల్లో మీ ఫ్యామిలీ మీ మీద కోపంగా కూడా ఉండుంటారేమో.
వాళ్ళు అలా ఉన్నప్పుడు ఆ సమయంలో ఫ్యామిలీ నన్ను వదిలేయడానికి సిద్ధంగానే ఉన్నారు. మీ ఫ్యామిలీ మీ మీద కోపంగా ఉన్నప్పుడు చెప్పండి. ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలాంటి గజల్ పడతారు? వాళ్ళకైతే చెప్పండి సార్, నేను ఇదే పాడతాను. फासिल ऐसे भी होंगे ये कभी सोचा न था. फासिल 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 ऐसे भी होंगे ये कभी सोचा न था. सामने बैठा था मेरे और वो मेरा न था. फासिल ऐसे भी होंगे फासिल. ఈ విధంగా తర్వాత ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఓకే. బ్రేక్ తర్వాత గులాం అలీ గారితో మనం మాట్లాడదాం పాడే కళల గురించి, ఇండియా పాకిస్తాన్ సంబంధం గురించి. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ఈ కేసుని నడుపుతున్నాం ప్రముఖ గజల్ సింగర్ గులాం అలీ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో గజల్ రాజ్ అయిన గులాం అలీ గారి మీదున్న ఆరోపణ, ఈయనొక్క స్వార్థపరుడు. గులాం అలీ గారు 1980లో మీరు మొదటిసారి వచ్చినప్పుడు 15 రోజుల్లో మీకు 8 షోస్ జరిగాయి. అవును, నిజమే. భారతదేశపు ప్రజలు మిమ్మల్ని ఎంతగానో అవును, అభిమానించారు, మీకు ఎన్నో చప్పట్లు దక్కాయి. కానీ మీరు ఒక్కరోజు కూడా అస్సలు ఆలోచించలేదు ఇక్కడున్న ఇండియన్ సింగర్ చెప్పండి. అక్కడున్న పాకిస్తాన్కి వెళ్లి పాడటం గురించి ఆలోచించలేదు. అదేమిటంటే ఈ ఏడాది 4 సింగర్స్ వెళ్లారు. తర్వాత జగ్జీత్ 3 సార్లు వెళ్లారు. అది 6 నెలలు అయి ఉంటుంది. అంటే మీరు చూసారంటే రిటర్న్ పాలసీ అవును, ఉంటుంది. అవును. మాకు ఇంకొక విషయం కూడా తెలిసింది, ఒక అన్రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. చెప్పండి. దాన్ని పేపర్లో రాసండరు, కానీ ఏదైనా ఒక ఇండియన్ సింగర్ అక్కడికి వెళ్లారంటే వాళ్ళని ఎదగనివ్వకూడదు. అలా ఏమీ లేదులేండి. కానీ మీకు చెప్పాలి అంటే అక్కడ సర్కిల్ కొంచెం చిన్నది, ఇక్కడ సర్కిల్ కొంచెం పెద్దది. అందువల్ల ఇక్కడ ఉండే సింగర్స్ ఇక్కడే చాలా బిజీగా ఉన్నారు. అక్కడికి వెళ్లాల్సిన మీకు అవసరం ఒక లేదు. ఎగ్జాంపుల్ ఇస్తాను. శుభా ముగ్దల్ గారు ఉన్నారు. చెప్పండి. ఆవిడ యాక్చువల్ గా పాకిస్తాన్ కి వెళ్లాల్సింది, కానీ ఆఖరి నిమిషంలో ఆవిడకి వీసా రిజెక్ట్ చేశారు. ఆ విషయాల గురించి నాకు పెద్దగా ఏమీ ఆ తెలియదు. తర్వాత మీరు చూసారంటే ఇండియాలో ఉన్న ఆర్టిస్టులందరూ ఏకమై అవును. ఇండియా ప్రైమ్ మినిస్టర్ కి ఒక లెటర్ రాశారు. అందులో ఏం రాశారంటే, మాకు అక్కడికి వెళ్లి పాడటానికి అనుమతి రాకపోతే చెప్పండి. అక్కడున్న సింగర్స్ ఇక్కడికి వచ్చి పాడటానికి అనుమతి ఇవ్వకూడదు అని చెప్పారు. అవునవును, మీరు చెప్పే చాలా కరెక్ట్. అక్కడ పర్మిషన్స్ కావాలి, ఇక్కడ కూడా పర్మిషన్స్ కావాలి. నేనేం కానీ చెబుతున్నానంటే అన్ని చోట్లకి వెళ్ళడానికి అందరికీ కూడా అనుమతి ఉండాలి. ఇస్తే మీరు బాగుంటుంది. ప్రతిదానికి పాట ద్వారా సమాధానం తప్పకుండా చెప్తానన్నారు. పాడితే బాగుంటుంది. हमको किसके गम ने मारा ये कहानी फिर सही. किसने तोड़ा दिल हमारा, किसने तोड़ा दिल हमारा ये कहानी फिर सही. हमको किसके ఇదిగో ఎలా. దీన్ని మీరు శుభా ముగ్దల్ తరపున పాకిస్తాన్ ప్రభుత్వానికి పాడారని అనుకోవచ్చు. నేను 2 దేశాలకు కలిపి పాడాను, అందరి ప్రభుత్వాలకి పాడాను. ఒక్కోసారి ఇక్కడ కూడా సమస్య వస్తుంది. చాలా మంది పాకిస్తాన్ సింగర్స్ ఉన్నారు. చెప్పండి. నూర్జహాన్ ఉన్నారు, మెహందీ హాసన్ ఉన్నారు, అబిదా పర్వీన్, ఫరిదా ఖానం, మునీ బేగం, అవునవును. మీరున్నారు. చెప్పండి. మీ అందరి పాటలు కూడా ఇండియన్ రేడియో స్టేషన్లో తరచూ వినిపిస్తూ ఉంటాయి. అవును, కరెక్టే. ఆకాశవాణిలో వినిపిస్తుంది, వివిధ భారతిలో వినిపిస్తుంది. కానీ ఒక్క ఇండియన్ సింగర్ పాట అది కూడా నేను చాలా తక్కువే విన్నాను. అంటే నేను రేడియో స్టేషన్లో పాడడం అవన్నీ కూడా చాలా తక్కువ. నేను నా పాటలు విన్నాను. నేను మిగతా సింగర్స్ పాటలు తక్కువగానే విన్నాను. కానీ పాకిస్తాన్ లో ఒక్కసారి కూడా మీరు వినుండరు కదా. లతా మంగేష్కర్ గారు టీవీలో పాడుతున్నట్టు పాకిస్తాన్ లో విన్నారా? వినుండరుగా? ఖచ్చితంగా లేదు. నేనేమంటానంటే అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా పాడాలి అనే, అలా జరిగి తీరాలి.
దీనికి మీరు ఏ పాట పాడతారు? దేనికి జవాబుగా నేను నా దగ్గర ఒక పాట ఉంది దానికి. मुद्दतें हो गई हैं चुप रहते, मुद्दतें हो गई हैं चुप रहते, कोई सुनता तो हम भी कुछ कहते हैं, मुद्दतें हो गई हैं चुप रहते. ముషరఫ్ గారు నేను చెప్పింది వినుంటే ఖచ్చితంగా నేను చెప్తాననే కదా అంటున్నారు. ఆయన వింటారు. మాషా అల్లా, ఆయన ఏం మాట్లాడినా చాలా కరెక్ట్గా మాట్లాడతారు. ఆయన అర్థం చేసుకుంటారు. అది ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్పాలనుకుంటారంటే మనం మాట్లాడేది బాగా అర్థం చేసుకోవాలి. కానీ పై స్థానంలో ఉండేవాళ్ళందరూ కింద స్థాయిలో వాళ్ళని అసలు రానివ్వడం లేదు. అది ఎవరు అనేది మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. పెద్ద పెద్ద శక్తులు వాళ్ళందరూ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తారు. అందువల్ల వాళ్ళని మనం ఫాలో అవ్వకుండా మనకు నచ్చిన రూట్లో మనం వెళ్ళాలి. ఆ శక్తులకి మీరు గజల్ పాడాలంటే ఏ పాట పాడతారు? ఆ శక్తుల గురించి అడుగుతున్నారా? సరే, నేనే ఆలోచించి పాడతాను. हंगामा है क्यों बरपा, थोड़ी सी जो पीली है, डाका तो नहीं डाला, चोरी तो नहीं की है, हंगामा है क्यों बरपा, थोड़ी सी जो पीली है. మనమంతా ఒక్కటిగా కలిసి మన దాహానికి నీళ్లు తాగితే అందులో సమస్య ఉంటుంది. ఆ విషయం గురించి చెప్పండి. దాన్ని నేను నా పాటల రూపంలో వినిపించాను. ఎందుకు అనవసరంగా సమస్యను పొడిగించుకోవాలి? సరిగ్గా చెప్పారు. ఆ తప్పకుండా. సమస్యల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మనం వాళ్ళనే అడుగుదాం. అవును, మీరు ఫస్ట్ రోలో. మీ గజలన్నీ మనసును హత్తుకునే పాటలు. మీరీ గజల్ని ఆ భయాన్ని గుప్పించే వాళ్ల ముందు పాడండి. అప్పుడే వాళ్ళు తుపాకీని వదిలేసి హార్మోని నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇది అవును, చేయండి. తప్పకుండా పాడతాను. తప్పకుండా. నేను ఇది చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. అయితే దాన్ని ఇప్పుడే అరే, మొదలు తప్పకుండా చేయొచ్చు. అది ఇప్పుడే మొదలు పెడతాను. ఇదిగో ఇలా. अपनी धुन में रहता हूँ, अपनी धुन में रहता हूँ, मैं भी तेरे जैसा हूँ, अपनी धुन में रहता हूँ. ओ पिछली रुत के साथी, साथी, ओ पिछली रुत के साथी, ओ पिछली रुत के साथी, ओ पिछली रुत के साथी, अब के बरस मैं तन्हा हूँ, अपने रहता हूँ. నేను ఎప్పుడూ చెప్పే విషయం ఒకటే. నేను నా ప్రపంచంలో ఉంటాను. నేను మీ అందరికీ కూడా ఒక విషయం చెబుతున్నాను. మీరు మీ వాళ్ళందరికీ కూడా చెప్పాలి. వాళ్ళు కూడా వాళ్ళ విషయాలతో వాళ్ళ స్వరాలతో ఉండాలి. అలా ఉంటే చాలా బాగుంటుంది. మీలాంటి కళాకారుల దగ్గర ప్రజలకి ఒక నమ్మకం ఉంది. అవునవును. రెండు దేశాల మధ్య ఉన్న బంధం, చెప్పండి. దాన్ని మంచిగా మార్చడానికి ఏదో ఒకటి చేయాలి. అదేమిటంటే నేను కూడా చాలా ఏళ్లుగా ఇదే ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడికైతే వెళుతూ ఉన్నానో అలాగే నేను వెళ్లే ప్రతి చోటులో దీని గురించి మాత్రమే నేను అన్ని చోట్ల చెబుతూ ఉంటాను. ప్రేమ, అభిమానం, అన్నిటికంటే ముఖ్యంగా నేను అక్కడికి వెళ్ళానంటే కేవలం దీని గురించి మాత్రమే చెబుతాను. అక్కడికి వెళ్ళినా అక్కడ నాకు దొరికే ఆదర అభిమానాలు వాటి గురించే మాట్లాడుతూ ఉంటాను. ఇది అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఈ విషయాలు కంటిన్యూగా జరుగుతాయి. ఖచ్చితంగా దానివల్ల మంచి ఫలితాలే ఉంటాయి. లాస్ అవడానికి ఏమీ లేదు కూడా. గత కొన్ని సంవత్సరాలుగా మన చోట్లో ఏదైనా చేంజ్ జరిగిందా? ఖచ్చితంగా చేంజ్ జరుగుతుంది. చాలా జరిగాయి కూడా. అది మీ అందరికీ తెలుసు. కొన్నేళ్ల పాటు పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అవన్నీ కూడా చాలా మంచిగా మారాలి.
ఆ పరిస్థితులు సరవడానికి ఇప్పుడు మీరు ఏ పాట పాడతారు? ఆ పరిస్థితులు సవ్యంగా మారటానికి ఏం చెప్తానంటే, दिल में एक लहर सी उठी है अभी, दिल में एक लहर सी उठी है अभी, कोई ताजा हवा चली है अभी, दिल में एक लहर सी उठी है अभी। థ్యాంక్ యూ. మేము ప్రజల తరపున చాలా ఆరోపణలు వేశాం, అలాగే ప్రశ్నలు అడిగాం. వాటన్నిటికీ స్వరంతో సమాధానం చెప్పారు. ఇప్పుడు ప్రజల తరపున జడ్జి తీర్పేంటో వినడానికి బ్రేక్ వరకు వేచి ఉందాం. బ్రేక్ తర్వాత జడ్జి గారిచ్చే తీర్పేంటో విందాం. ఆప్కి అదాలత్లో చాలా సందేశాలు అడిగాం. ప్రముఖ గజల్ సింగర్ గులాం అలీ గారిని. గజల్ కమర్షియల్ గా మారిందని ఆయన మీద ఆరోపణ వేశాం. ఇండియా పాకిస్తాన్ గురించి ఆయన్ని చాలా ప్రశ్నలు అడిగాం. మీరు జడ్జి గారి కోసం ఏదైనా పాడాలనుకుంటున్నారా? తప్పకుండా పాడతాను. ఇదిగో ఇప్పుడే పాడతాను. ये बातें झूठी बातें हैं, ये लोगों ने फैलाई है। तुम इंशाह जी का नाम न लो, तुम इंशाह जी का नाम न लो, क्या इंशाह जी सौदाई है। ये बातें झूठी बातें हैं, ये बातें रे गा बाबा दा रे गा बाबा गा मा रे नि सा पा गा रे सा, ये बातें झूठी बातें हैं, ये लोगों ने फैलाई है। థ్యాంక్ యూ. ఇప్పుడు సమయం ఆసనమైంది. ఇవాల్టి జడ్జ్ ఐసీసీఆర్ డైరెక్టర్ జనరల్ పవన్ వర్మ గారి తీర్పు. నేను ఈ ఆరోపణలన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా విన్నాను. నేను ఈ నేరాలన్నిటి నుండి కూడా గులాం అలీ గారిని విడుదల చేస్తున్నాను. క్లాసికల్ గాయకుడు ఇంకా గజల్, వాటి గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు కూడా క్లాసికల్ పాడేవారైనా సరే, గజల్ పాడేవారైనా సరే, వాళ్ళు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను నా జడ్జిమెంట్ని ముగిస్తాను గాలిబ్ గారి మాటలతో. నా పరిస్థితి ఎలా ఉందంటే, मत पूछ कि क्या हाल है मेरा तेरे पीछे, तू देख कि क्या रंग है तेरा मेरे आगे। అద్భుతం. గులాం అలీ గారి ఆయన గాత్ర మాయంతో ఆప్కి అదాలత్లో ఒక సంగీతం ఆడిటోరియంగా మార్చారని చెప్పాలి. ఆయన గొంతులోని మ్యాజిక్ ప్రపంచవ్యాప్తంగా ఇలాగే వ్యాపిస్తుందని నమ్ముతున్నాను. ప్రజల మనసులో స్థానం సంపాదిస్తూ ఉంటారు. ఇవాల్టి కేసు ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్ లో మనం మళ్ళీ కలుద్దాం ఆప్కి అదాలత్లో ఇంకొక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.